హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా వినాయకుని దగ్గర అంటే లాస్ట్ 9వ రోజు పూజ, అలాగే అన్నదానం, అలాగే వినాయకుని కదిలించి అందరూ కూడా కొద్ది అక్షతలు తీసుకొని స్వామివారి మీద వేసి అమ్మ పెట్టుకోండి. పార్వతీపుత్రుడా పరమ పవిత్రుడా, పార్వతీపుత్రుడా పరమ పవిత్రుడా, పాశాంకుశధర విఘ్నేశ దేవా, పాశాంకుశధర విఘ్నేశ. చూశారు కదా, ఇప్పటివరకు స్వామివారి పూజ హారతి అంతా ఇచ్చేశారు. ఇప్పుడు స్వామివారిని మనము దండేస్తున్నారు. వేసిన తర్వాత స్వామివారిని మనము అందరూ కలిసి కదిలిస్తున్నారు అనమాట. ఈ 9 రోజులు మేము స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాము. ఈరోజు స్వామివారిని కదిలించిన తర్వాత అన్నదానం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత స్వామివారిని భజనం రవితేజ అల్కది కాబట్టి ఒక్కడి లేపును, లేపలేదు. ఒక్కరిని లేపాలి. చూశారు కదా వినాయకుని కదిలించడం. ఆ తర్వాత కలశాన్ని కూడా కదిలించారు. పూజారి గారు కదిలించమన్నారు. ఆ కలశంలో ఉన్న నీళ్ళు అందరి మీద చల్లి చక్కగా అందరూ చల్లగా ఉండాలని, వారి కోరికలను నెరవేర్చుకోవాలని చెప్పారు. అలాగే అందరి మీద ఆ నీళ్లు చల్లుతున్నారు చూడండి. అలాగే ఆ తర్వాత అందరూ కలిసి అబ్బాయిలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి చక్కగా నుంచొని పూజ చేసుకున్నారు కదా. ఈ 9 రోజులు అందరూ ప్రతి ఒక్కరూ అలాగే ఆ పూజ ఫలించాలని ఆ నీళ్ళు అందరి మీద చల్లుతున్నారు. అలాగే అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి, గ్రూప్ ఫొటోస్. చక్కగా అబ్బాయిలకి అబ్బాయిలు, పిల్లలు, లేడీస్కి లేడీస్, అలా అందరూ గ్రూప్ ఫొటోస్ తీసుకుంటున్నారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ తర్వాత అన్నదానం ఉంటుంది చూడండి. ఆంటీ ఒకసారి జరగండి. సాయి ఇట్రండి, కొంతమంది ఇట్రండి. ఇంకోటి కూర్చోడు, కూర్చో. కొంచెం సైడ్ చేయాలి అందరు, వెనక జరగాలి అందరు, కొంచెం వెనక జరగాలి. పిల్లలంతా ఇటు తిరగండి, అందరు అటు తిరగాలి. కొంచెం పిల్లలందరూ కూర్చోవాలి. సాయి కూర్చోవాలి. సిద్ధు, ఏ సిద్ధు,
కూర్చో. అరే కూర్చోండ్రా. ఇప్పటి వరకు మీరు మన గణనాథుణ్ణి, అదేనండి మన విఘ్నేశ్వర స్వామి వినాయకుణ్ణి పూజా విధానాన్ని, హారతిని, అలాగే స్వామివారిని కదిలించడము అంతా చూశారు కదా. అలాగే అందరూ ఫొటోస్ తీసుకోవడము, ఎంజాయ్ చేయడం చూశారు కదా. ఇప్పుడు మనం ఈరోజు స్వామివారిని కదిలించిన తర్వాత అన్నదానం ఉంది కదా, ఆ అన్నదానాన్ని ఎలా ప్రిపేర్ చేసామనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. పొద్దున్నే 7 గంటలకి స్టార్ట్ చేసి మనకి ఫుడ్ని స్పాన్సర్ చేశారు మా అపార్ట్మెంట్లో వాళ్ళే. తెచ్చిన ఆ ఫుడ్ని చూడండి, చక్కగా అందరూ భక్తి శ్రద్ధలతో కూర్చొని ప్రతి ఒక్కరూ వచ్చి నీట్గా అన్ని కూరగాయలు కట్ చేసి ఇస్తే వాళ్ళు చక్కగా ఉండరు. అందరికీ హెల్ప్ చేసుకుంటూ చక్కగా వంటలన్నీ ప్రిపేర్ చేసుకున్నాం చూడండి. ఒక్కొక్కటి అలా ప్రతి ఒక్కటి దగ్గరుండి మేమే ఓన్గా అలా చేపించుకున్నాము. ఫుడ్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంది తెలుసా. మార్నింగ్కి ఈవినింగ్ కూడా సరిపోయింది అందరికీ. చూసారా ఇది పులిహోరకి ఎలా ప్రిపేర్ చేశారో. ఇందాక మీరు చింతపండు ప్రిపరేషన్ చూసారు కదా. అలాగే మీకు ముందు సాంబారు, వంకాయ, గుత్తి వంకాయ కూర, ఇలా అన్నీ చూడండి. ఇది చింతపండు పులుసు ఎలా ఉడుకుతుందో. ప్రతిదీ కూరగాయలు కట్ చేయడం దగ్గర నుంచి మీకు అన్ని రకాలుగా చూపించాం కదా. చూడండి ఎంత బాగా చేస్తున్నారో ప్రతి ఒక్కటి. మేము చాలా ఐటమ్స్ చేయించుకున్నాము, అవన్నీ ఏంటో మీకు చెప్తాను తర్వాత. ముందైతే చూడండి ఇక్కడ పాపడాలు, అదేనండి అప్పడాలు వేయిస్తున్నారు చూడండి. ఇవి ఉంటే చాలు పిల్లలకి, ఇంక ఫుడ్డే అక్కర్లేదు, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు వీటితో. అలాగే చేశారు కూడా మొత్తం. మా నిమజ్జనం అంతా నిన్న జరిగిపోయింది చూడండి. ఇది డబుల్ కమ్ మీఠా స్వీట్ ఎంత ఎమ్మిగా ఉందో తెలుసా. అలాగే ఇదేంటి గోబీ ఫ్రై చూడండి. ఇది దొండకాయ ఫ్రై, ఇది కట్ చేయడానికి 2 గంటలు పట్టింది. తర్వాత మధ్యలో ఊరికే అలా పిల్లలు పూజ చేసుకుంటున్నారు రాగానే, చిన్నపిల్లలు చూడండి. వినాయకుడికి లాస్ట్ రోజని వాళ్ళు చక్కగా కడ్డీలు వెలిగించి బాయ్ బాయ్ గణేష అని చెప్తున్నారు వినాయకునికి. చూసారా వాళ్ళంతా ఫీల్ అయిపోయారనమాట. వినాయకుడు వెళ్ళిపోతున్నాడు, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఉండదని ఇంకా రోజు. చూడండి చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా అందరూ అలాగే అనుకుంటారు. ఈ 9 రోజులు చక్కగా అందరూ భక్తి శ్రద్ధలతో వినాయకుడి కోసం అందరూ రోజు కలిసేవాళ్ళు. చక్కగా కింద కలిసి వినాయకుడికి భక్తి శ్రద్ధలతో రోజు ఉదయము సాయంత్రము పూజ చేసి ప్రసాదాలు పెట్టి చక్కగా పిల్లలందరూ డ్యాన్సులు వేసేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, ఇలా రకరకాలుగా. అందులో మన నిమజ్జనానికి వచ్చేసరికి పిల్లలందరికీ 4 రోజులు వరుసగా సెలవులు వచ్చేసరికి ఇంకా నిమజ్జనం రోజు ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలందరూ. ఎలాగో నెక్స్ట్ రెస్ట్ తీసుకోవడానికని. చూసారా మా గణనాథునికి ఇలా మేము చక్కగా డాన్సులతో పూజలతో చూడండి సాంబార్ అలా వెల్కమ్ చెప్పాము, వీడ్కోలు చెప్పాము. చూడండి ఈ మా ఫుడ్ ఐటమ్స్ ఇవి చూసారా. ఫస్ట్ సలాడ్స్, తర్వాత వెజిటేబుల్ బిర్యానీ, రైస్, వైట్ రైస్ చూడండి ఎంత, సాంబార్, పెరుగు చట్నీ, ఇది పప్పు, పాలకూర పప్పు, గోబీ ఫ్రై, గుత్తి వంకాయ కర్రీ, ఇది కూడా గుత్తి వంకాయ కర్రీ, ఇది గోంగూర చట్నీ, అప్పడాలు అదేనండి పాపడ్స్, డబుల్ కమ్ మీట్ స్వీట్,
అలాగే దొండకాయ ఫ్రై, సలాడ్స్లో చూసారు కదా ముందు మీరు, కీరా, ఆనియన్స్, క్యారెట్, అలాగే పులిహోర లేనిది ఏ పండగ జరగదు కదా. అలాగా వీటితో పాటు రకరకాల స్వీట్స్ కూడా ఉన్నాయండి. చూడండి పిల్లలందరూ అన్నదానానికి ఎలా లైన్లో ఉన్నారో చూడండి. ఇంకా రకరకాల స్వీట్స్ అందరూ తీసుకొచ్చారు. ఇలా అంత స్వీట్లతో హాట్లతో ఫుల్గా ఎంజాయ్ చేశారు పిల్లలు, పెద్దలు అందరూ. మా అన్నదానం సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. ఇలా మేము పండగ రోజు ఫుల్గా వినాయకుని పూజ చేశాము, అలాగే అన్నదానం కూడా చేసాము. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.